రివాల్వర్తో వెళ్తూ అలిపిరిలో మహారాష్ట్రకు చెందిన భక్తుడు పట్టుబడ్డాడు. తర్వాత సుధాకర్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న 8 బుల్లెట్లను చెత్తబొట్టలో పారేసి వెళ్లిపోయాడు. దీని అక్కడే ఉన్న సాధువు కనుగొని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రకు మాత్రమే లైసెన్స్ ఉన్న గన్ను సుధాకర్ ఎందుకు తిరుమలకు తీసుకొచ్చాడంటున్న సివిఎస్ఓ రవికృష్ణతో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి రివాల్వర్తో పాటుగా 8 బుల్లెట్లు తీసుకొస్తూ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి పట్టుబడడం జరిగింది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే పట్టుబడ్డ 2 గంటల తర్వాత మరొక 8 బుల్లెట్లు అతనికి సంబంధించినటువంటి బుల్లెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఉన్నటువంటి MH04 FA3443 నంబర్ కలిగినటువంటి కారులోనే సుధాకర్ అన్నటువంటి భక్తుడు, మహారాష్ట్రకు చెందినటువంటి భక్తుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం జరిగింది. ఈ క్రమంలో ఆ కారులోనే ఒక రివాల్వర్ని 6 బుల్లెట్లని పెట్టుకోవడం జరిగింది. అయితే దాన్ని సీటు కింద అత్యంత భద్రంగా దాచిపెట్టడం ఇక్కడ ఒక అనుమానాలకు తావిస్తోంది. తిరుమలకు రివాల్వర్ తీసుకెళ్లకూడదు అన్నటువంటి నిబంధన తెలిసి ఇలా వ్యవహరించాడన్నటువంటి అనుమానంతో విజిలెన్స్ అధికారులు సివిఎండ్ఎస్ఓ రవికృష్ణ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి మరొక 8 బుల్లెట్లు తీసుకొచ్చి ఆయనకి ఇవ్వడం జరిగింది. సుధాకర్ అన్నటువంటి భక్తుడికి సంబంధించినటువంటి బుల్లెట్లుగా వాటిని గుర్తించడం జరిగింది. ఆ బుల్లెట్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏం జరిగింది, మొత్తం మీద సరే ఈ వారం రోజుల్లోనే 2 సార్లు ఇది ఒక కలకలం రేపుతున్నటువంటి విషయంగా మనది. అంటే తెలిసి కూడా తీసుకొస్తున్నటువంటి వ్యవహారంలో ఏదైనా ఇంటెన్షన్స్ ఉన్నట్టుగా లాస్ట్ వీక్లో ఉన్నటువంటి ఇన్సిడెంట్లో కానీ ఇప్పుడున్నటువంటి ఇన్సిడెంట్లో కానీ ఏమి రూఢి అవుతుంది అంటే దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. తిరుమల పోలీసుని కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళని కోరడం జరిగింది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని. అదేవిధంగా ఈరోజు ఒక వ్యక్తి మేము పట్టుకున్న తర్వాత రివాల్వర్ రౌండ్స్ దాంట్లో ఉన్న వేరే వ్యక్తి ఒక 8 రౌండ్స్ని డస్ట్బిన్లో పడేయడం జరిగింది. దాన్ని గమనించిన ఈ లోకల్గా ఒక శివానంద స్వామిని ఆయన కూడా చాలా బాధ్యతాయుతంగా ఆ రౌండ్స్ గుర్తించి మాకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ప్రత్యేకంగా మేము అభినందనలు తెలిపాము. చిన్న రివార్డు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆ 8 రౌండ్స్ ఎందుకు వాళ్ళు ఇసిరేయడం జరిగింది, ఆ 8 రౌండ్స్కి ప్రత్యేకంగా వాళ్ళ లైసెన్స్ ఉందా లేదా, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. భవిష్యత్తులోని ఇంకా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు నడుస్తుంది. అంటే బేసిక్గా తిరుమలకు వెపన్స్తో ఎలాంటి వాళ్ళు రావచ్చు, ఎలాంటి వాళ్ళు రాకూడదు అన్నటువంటి నిబంధన ఉంది. అంటే వెపన్స్ నాట్ అలౌడ్, అంటే మనం పూర్తిగా తిరుమలకి వెపన్స్ బ్యాన్ చేసి జరిగింది. కేవలం పోలీసు సెక్యూరిటీ ఏజెన్సీ సంబంధించిన వెపన్స్ మాత్రం వస్తాయి. వివిఐపీస్ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం సంబంధిత పోలీస్ అధికారులు, సంబంధిత పోలీస్ సిబ్బంది, సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళ వెపన్స్ మాత్రం పైకి వస్తాయి. మిగతా వెపన్స్ అన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పట్టుకున్న వెపన్ కూడా మహారాష్ట్ర వరకు లైసెన్స్ ఉందని చెప్తున్నారు. ఆంధ్రాకి లైసెన్స్ లేదు, ఆల్ ఇండియా పర్మిట్ లేదు. అది పూర్తిగా ఆర్మ్స్ చట్టం ప్రకారం పూర్తిగా నేరం ఆ వెపన్ని తీసుకురావడం. సో భవిష్యత్తులో కూడా మేము పిలిగ్రిమ్స్ విజ్ఞప్తి చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి సాహసం చేయొద్దు, ఆర్మ్స్ చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దు, ఆర్మ్స్ చట్టాన్ని వైలేట్ చేయొద్దు, పూర్తి స్థాయిలో సహకరించాల్సింది కోరుతాం. ప్లస్ అంటే పాత నేరస్తులుగా వేరే మీద ఏమైనా కేసులు ఉండడం అట్లాంటివి ఏమన్నా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది అంటే ఇప్పటివరకు ఆ యాంగిల్లో మనకు పూర్తిగా సమాచారం రాలేదు. భవిష్యత్తులో వస్తే మీకు తెలియజేస్తాం. చూస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి ఒక ఇంటెన్షన్గానే ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తున్నట్టుగా ప్రాథమికమైనటువంటి విచారణలో తెలుస్తుంది అంటున్నారు. అయితే 8 రౌండ్లు 6 రౌండ్ల బుల్లెట్లు మాత్రమే మొదట దొరికింది. 8 రౌండ్ల బుల్లెట్లు అక్కడ సుధాకర్ అన్నటువంటి వ్యక్తి కొడుకు తీసుకెళ్లి డస్ట్బిన్లో పరాయడాన్ని చూసినటువంటి ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ బుల్లెట్లన్నీ కూడా తీసుకొచ్చి అప్పగించడం జరిగింది. ఏం జరిగింది, ఏం చూశారు మీరు? మేము గోడ పైకి కూర్చొని ఉండాము. ఒక 25 సంవత్సరాల కుర్రోడు అక్కడ ఒక చెత్త గుండిలా ఒక కరిచి బట్టలా ఎత్తుకొని వచ్చి వేసేసిపోయాడు. ఏమో వేసేసిపోతాడు అని వచ్చి చూశాను. దాంట్లో బుల్లెట్స్ ఉండే ఎత్తుకొని వచ్చి వీళ్ళకి పోలీసు వాళ్ళ దగ్గర అప్పగించాను. ఎందుకు మీకు అనుమానం వచ్చింది, ఎందుకు దాంట్లో పోయి చూశారు? ఏమో ఇంత బాగా మంచి కుర్రోడు ఉన్నాడు కదా, ఏం కరిచి బట్టలా వేసేసిపోతాడని అనుమానం వచ్చింది. పోయి చూశాను. మీరు ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు? నేను 15 రోజులు ఉంటాను. నేను ఎక్కువ ఉండేది కాశీలో ఉంటా. సంవత్సరానికి వస్తా. ఇక్కడ ఒక 15 రోజులు ఉండేసి వెళ్తాను. ఇక్కడ దర్శనం చేసుకుంటా మళ్ళీ అక్కడే వెళ్ళిపోతాను కాశీలో. చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఏమనిపించింది, బుల్లెట్స్లో ఇట్లా ఏమో తీవ్రవాదుల వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఇది అనుమానం వచ్చింది నాకు. సరే అనుమానం వచ్చిన వాసుల్లోనే వాళ్ళ దగ్గర ఎత్తుకొని వచ్చి అప్పగించాను. చూస్తున్నా ఒక స్వామీజీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి తిరుమల దర్శనానికి వచ్చి దేశ సంచారం చేస్తున్నటువంటి వ్యక్తి ఆ బాబు సుధాకర్ కొడుకు తీసుకెళ్ళి
డస్ట్బిన్లో వేస్తున్నటువంటి బుల్లెట్లను గమనించి ఏదో ప్యాకెట్ అనుకుని వెళ్ళి ఆయన బుల్లెట్లను చూసి తీసుకొచ్చి సివి అండ్ ఓస్ఓకు అప్పచెప్పడం జరిగింది. దీంతో మరో కోణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. దీనికి చాలా పకడ్బందీగా ఇంటెన్షన్ ఉండొచ్చు అన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మరి దర్యాప్తులో ఏ రకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయన్నది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే గత వారంలో దొరికినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పురోగతి వస్తుందని చెప్పి విజిలెన్స్ అధికారులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో కేఎం మోహన్, HM టీవీ, అలిపిరి.